సార్ అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత 15వ తారీఖు వేకువజామున ఆయన పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు వీరి నాన్న ముఖ్యమంత్రి గారి తండ్రి, ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి ఘోరంగా హత్య చేయబడినాడు. పులివెందల్లో ఆయన ఇంట్లో గొడ్డలతో నరకబడినాడు ఆయన ఇంట్లో. ఆ చనిపోయిన వివేకానందరెడ్డి గారి కూతురు డాక్టర్ సునీత, ఒకటే కూతురు ఆయనకి ఉన్నాం. ఆమె ఈ రోజున ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినారు. కొన్ని ప్రశ్నల పరంపర సంధించినారు గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఆమె కొన్ని ప్రశ్నలు ఈయనకు డైరెక్ట్గా ఈయన అడిగారు. ఆ ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకుండా తప్పుకునే అవకాశం లేదు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పుకుంటే ఆయన తప్పుడోడు అవుతాడు అంతే. ఆ రకంగా ఆమె సంధించారు. మేము ప్రతిపక్షంగా దీని మీద చెల్లెలు అడిగింది, అన్న సమాధానం చెబుతాడు అన్నట్లు ఊరుకున్నాము. ఈ మధ్యలో కేతిగాడు ఒకడు అంటాడు. కేతిగాడు ఇదివరకు నాటకాల పాతకాలం వాళ్ళకి తెలుసు. కేతిగాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన వచ్చి ఇది చంద్రబాబు గారి కుట్ర, మాకేం సంబంధం, చంద్రబాబు గారు పంపించారామని అన్నట్లుగా మాట్లాడుతున్నాను. అందుకు నేను వచ్చాను ఈ రోజున. నేను అడుగుతున్నా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, యూ కెనాట్ ఎస్కేప్ వితౌట్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్ ఆఫ్ యువర్ సిస్టర్ డాక్టర్ సునీత. ఆమె ఏమడిగింది మిమ్మల్ని? ఏం ప్రశ్నలు అడిగింది? ఎంత సీరియస్గా అడిగిందో మీకు తెలుసా? అసలు మా అన్న లాంటి వాడు అధికారంలో ఉండటానికి వీల్లేదు. రేపు ఎన్నికల్లో మా అన్నకు ఓటు వేయద్దు, మా అన్నని ఘోరంగా ఓడించండి అని చెప్పింది ఆమె. మీకు తెలుసా? సమాధానం చెప్పండి. ఏమ్మా నేనేం చేశానమ్మా, నన్ను ఎందుకు ఇలా అన్నామని చెప్పే ధైర్యం ఉందా మీకు? సమాధానం చెప్పండి. ఆమె ఏమడిగింది? నాన్నగారు చనిపోయిన తర్వాత గొడ్డలి వేటుతో చనిపోయారని ఎవరికి తెలియకముందే మీకు ఎలా తెలిసిందని అన్నారు. సమాధానం చెప్పండి మీరు. మేము అడిగాము, వర్లరామయ్య ఎన్నోసార్లు అడిగాడు, మీరు సమాధానం చెప్పలా. యువర్ ఓన్ సిస్టర్ ఫ్రమ్ ఢిల్లీ, షీఈస్ క్వశ్చనింగ్ యూ. సమాధానం చెప్పండి. ఎలా తెలిసింది అంటే ఈ వార్త గొడ్డలతో నరికినట్టు బహిరంగంగా ఈ సమాచారం మీకు రాకముందే మీకు తెలుసు. అదే కదా దాని అర్థం. ఆమె అడిగింది ఇంకొక ప్రశ్న. అన్నా జగన్ అన్నా, గవర్నర్ దగ్గరికి వెళ్ళి అడిగావు కదా సిబిఐ ఎంక్వైరీ కావాలని. చంద్రబాబు గారి మీద నారాసుర రక్త చరిత్ర అని అప్పుడు పేపర్లో రాస్తే మీరెళ్ళి గవర్నర్ నరసింహన్ గారిని అడిగావు కదా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి అని చెప్పి. అదే మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా హైకోర్టులో మీరు పిటిషన్ వేశారు కదా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి అని హైకోర్టులో. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టమో అదృష్టమో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టు నుంచి ఆ పిటిషన్ ఎందుకు తీసుకున్నారు అని అడిగింది మీ చెల్లి. ఎందుకు తీసుకున్నారు మీరు అని అడిగింది. సమాధానం చెప్పగలరా? మీరు ముఖ్యమంత్రి కాకముందేమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టులో మీరు మీ పేరు మీద వేసిన పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు. ఎందుకో సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు? మాటి మాటికి విలువలు విశ్వసనీయతని పదే పదే చెప్పే అన్నా జగన్ అన్న, ఎందుకు మీ విలువలేవి, మీ విశ్వసనీయత ఏది అని మీ చెల్లి ప్రశ్నిస్తూ ఉంటే మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి.
ఆమె అడుగుతూ ఉన్నది. సిబిఐ అధికారుల దర్యాప్తును ఈరోజు స్టాండ్ స్టిల్గా ఉంది దర్యాప్తు. కారణం ఎవరు? సిబిఐ దర్యాప్తు స్టాండ్ స్టిల్ అయింది, ఆగిపోయింది అట్లా. దానికి కారణం నీవు కాదా అన్నా అని ఆమె అడుగుతుంది. సమాధానం చెప్పగలరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు సిబిఐ అధికారులు మీకు బాబాయ్ నాకు నాన్న వివేకానంద రెడ్డి గారి కేసు దర్యాప్తు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టించింది మీరు కాదా అని మీ చెల్లి ప్రశ్నించింది. సమాధానం మీరే కదా చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరించింది మీరు కాదా అని ప్రశ్నించింది. సమాధానం ఉందా మీ దగ్గర? అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరించింది మీరు కాదా అని అడుగుతుంది ఆమె. సమాధానం చెప్పగలరా మీరు? ఆ రోజున హత్య జరిగిన 2వ రోజున అన్నా అవినాష్ రెడ్డి మీద నాకు అనుమానంగా ఉంది అని మీ చెల్లి డాక్టర్ సునీత మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేమన్నారు? అతన్ని అడిగితే అతను బీజేపీలోకి పోతాడమ్మా, అతను వదిలేయమ్మా అని రిక్వెస్ట్ చేసింది మీరు కాదా?